జీవితాన్ని కాలయాపన చేయకూడదు. వృధాగా మన సంవత్సరాలు గడిచిపోకూడదు. మన సంవత్సరాల్లో జాడలు సారము వెదచల్లబడాలి అంటే ఆయన్ని ప్రేమించినటువంటి మన అనుభవంలో మనము దేవునికి సువాసనగా తెలివితేటలు వస్తాయండి, జ్ఞానం వచ్చిందండి. ఆయన మనం ప్రేమించినందువలన మనకు తెలివి జ్ఞానమును మనకు అనుగ్రహించినప్పుడు మన జీవితంలోనట దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. యేసయ్యను ప్రేమించిన వాళ్ళు యేసయ్య కొరకు పిచ్చోళ్ళు అవుతారు. వారే ప్రపంచానికి గుర్తుగా మార్చబడ్డారు. లోకాన్ని ప్రేమించిన వాళ్ళు లోకంలో కనుమరుగైపోతా ఉన్నారు. అందుకే లోకమును దాని ఆశలు గతించిపోతాయి, కానీ ఆయన చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును. నిరంతరమును నిలిచిన అనుభవంలో ఉండాలి. నీ తరం నీతో గతించకూడదు, నీ జీవితం నీతో అంతరించకూడదు. తరతరాలకు శుభ సూచనగా నువ్వు ఒక శుభకరమైన ఆనవాలుగా ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తివిగా నీ ఉండాలి.